సో హే గైస్, ఐపీఎల్ 2025 అయితే మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అందరూ కూడా ఐపీఎల్ 2025 కోసం లీగర్ గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఫ్యాన్స్ మధ్యన వార్ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఐపీఎల్ 2025 లో మా టీం గెలుస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ అయితే వార్ స్టార్ట్ చేశారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే టీమిండియా మాజీ ప్లేయర్ అయినటువంటి అంబటి రాయుడు మటుకు మరొకసారి వెలుగులోకి వచ్చాడని చెప్పుకోవచ్చు. సో అంబటి రాయుడు రీసెంట్ గా చేసినటువంటి కామెంట్స్ ప్రెసెంట్ అయితే చాలా వైరల్ గా మారిపోయాయి. ఈవెంట్ తనైతే మామూలుగా ట్రోల్ చేయట్లేదు ఆర్సీబీ ఫ్యాన్స్. తనైతే ఆర్సీబీ పై అయితే చాలా హాట్ కామెంట్స్ చేశాడు. సో అవన్నీ కూడా ప్రెసెంట్ అయితే తనకి వ్యతిరేకంగా మారిపోయాయి. ఈవెన్ తనైతే సోషల్ మీడియాలో మామూలుగా వేసుకోవట్లేదు, మామూలుగా కాదు అసలు ఆట ఆడుకుంటున్నారు. ఈవెన్ తనైతే ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక చెడు కూడా ఆడుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. సో ఇంతకు తను అంతలా ఏమన్నాడు అంటే ఐపీఎల్ 17 సీజన్స్ కంప్లీట్ చేసి 18 సీజన్ కి అయితే వస్తుంది. సో ఈ సీజన్ కాకపోయినా ఏదో ఒక సీజన్ లో మటుకు ఆర్సీబీ టీం వాళ్ళు ఖచ్చితంగా కప్పు కొడతారు. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆర్సీబీ టీం వాళ్ళు అసలు కప్పు కొట్టకూడదు. నేనైతే ఈసారి ఐపీఎల్ 2025 లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ టీం ఆర్ ముంబై ఇండియన్స్ టీం ఈ యొక్క ఐపీఎల్ 2025 లో కప్పు కొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఈవెన్ నాకు తెలిసినంత వరకు ఈసారి కూడా ఐపీఎల్ 2025 లో ఈ రెండు టీమ్స్ లోనే ఏదో ఒక టీం అయితే కప్పు కొడుతుంది. సో ఐ హోప్ నేనైతే ఈసారి ఆర్సీబీ టీం కప్పు కొట్టకూడదు అని చెప్పేసి గట్టిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి ఈవెన్ అయితే అంబటి రాయుడు అయితే చెప్పుకొచ్చాడు. దాంతో ఒక్కసారిగా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఫైర్ అయిపోయారని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా యాప్స్ లో మటుకు అంబటి రాయుడుని మాత్రం మామూలుగా ఆడుకోవట్లేదు అనమాట. ఈవెన్ మన అందరికీ తెలిసిందే అంబటి రాయుడుకు ఆర్సీబీ టీం అంటే ముందు నుంచి పడదు. ఈవెన్ మరొకసారి అయితే తనైతే దాన్ని బయటికి ఎక్స్పోజ్ అయితే చేసేసాడు అనమాట. సో ఈసారి మరి ఐపీఎల్ 2025 లో అంబటి రాయుడు అన్నట్టుగానే సో ముంబై ఇండియన్స్ ఆర్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్స్ కప్ కొడతాయా? సో 17 ఇయర్స్ నుంచి వేట కొనసాగిస్తున్నటువంటి ఆర్సీబీ టీం ఈ సంవత్సరం ఐపీఎల్ 2025 లో కప్పు కొడతారా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.